అల్లుడు వస్తున్నాడు, తప్పండి. అల్లుడు గుంపులు గుంపులుగా వస్తున్నారా? ఎవరండి మీరే? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, పందులే మీలా గుంపులు గుంపులుగా నిలబడేది. బాగా అడిగారు అల్లుడు. ఓకే చూడండి, మీ ఊళ్ళో ఉన్న ఇళ్ళు గుళ్ళు బళ్ళు స్కూళ్ళు ఇలా ఉన్న ఊరిని ఇలా మార్చేద్దాం, ఇలా ఉన్న ఊరిని ఇలా మార్చేద్దాం అనుకుంటున్నా. ఓహో, మున్సిపాలిటీ వాళ్ళ ముందు మా ఊళ్ళో మరుగుదొడ్డు లేవో అవి కట్టించండి. వెళ్ళండి అయ్యా, వచ్చిన దారినే పని చూసుకోండి. మిమ్మల్ని బాగు చేద్దామని వస్తే మరుగుదొడ్లు అంటారేంటి? ఎదవలారా, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. రే 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 ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడు అడ్డుపడతారా? ఓకే ఓకే ఓకే, లోపలికి వెళ్ళండి, మా సెక్రటరీ మీతో మాట్లాడతాడు. మేము మీతోటే మాట్లాడతాం, పదండి. నాతోనా? ఓకే. అల్లుడా మజాక. మన ఊళ్ళో హాస్పిటల్ కడదామని హాస్పిటల్తో పని లేకుండా పైకి వెళ్ళిపోయాడు పాపం. ఊళ్ళన్నీ బాగు చేస్తారని ఏకంగా పైకి వెళ్ళిపోయావా అల్లుడా? అల్లుడు యా ఓకే కమ్ ఆన్ స్టార్ట్. కమ్ ఆన్ కమ్ ఆన్, బ్యాక్ సైడ్. వస్తున్నా. యా 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 జా. ఎక్స్క్యూజ్ మీ, మీరు తూగోజీ కదా? అంటే మీరు చావలేదన్నమాట. యువర్ అండర్ అరెస్ట్. సార్ ఎక్స్పెన్స్టర్ ఫోన్ సార్. నో ఫోన్స్. ఈయన తూగోజీ కాదు, ఆయన సోదరుడు పాగోజీ. తూగోజీ చచ్చినా ఆయన ఆశయాలు చావకూడదని ఆయన ప్లేస్ లోకి వచ్చిన గొప్ప మహనీయుడు. చూసావా మావా, మామూలు వేషాలు ఉంటే మారు వేషం అన్నారు, మారు వేషాలు ఉంటే మామూలు వేషం అన్నారు. నేను ఇండియాని బాగు చేయలేను. ఐ కెనాట్ చేంజ్ ది బ్రెయిన్స్ ఆఫ్ ఇండియా. సారీ సార్, మీరు వెళ్ళండి. చూసావాళ్ళుడు, నువ్వు బతికుండగానే నీ ఫోటో దండేశారు. నోర్మి, నీ వల్ల నేను దొరికిపోయేటట్టు. కానీ అల్లుడు, ఈ గెటప్ లో సూపర్ గుర్లా అల్లుడు. ఇదిగో పోలో. యా దొరికిపోయాడు. మ్యానరిజంతో దొరికిపోయావు. నువ్వే తూగోజీ. పద స్టేషన్కి. పోలో ఇచ్చి పోలీసులు పట్టించావు. బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. వేయండి అయ్యా, జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఆరతివ్వండమ్మా. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో, కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి, నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు.
ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గార్లకు బొక్కలుంటాయి, కానీ ఇతని హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు ఇవాళ నా చేతులు అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా ఇరుకంట్లో పడ్డానే. ఓరి నాయనో ఏయ్, పరిగెట్టలేదు. ఆగరా. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగో. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రే ఆగో. నన్నేం చేయొద్దు. అమ్మా ఇందాక నుంచి తరువుకొచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను.